వాలంటీర్ వ్యవస్థ మీద శ్రీకాళహస్తిలో తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు అంటే చిన్న వయసులో ఆడపిల్లలు ఉన్నారు. అదేవిధంగా చిన్న వయసు దాదాపు 60 నుంచి 70% ఆడపిల్లలే పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకే మీకు వాలంటీర్ మీద అంత కోపం మీద నాకు అర్థం కావట్లేదు. మీకు చంద్రబాబు అదే మాట్లాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి ఉమెన్ ట్రాపింగ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడేం వీళ్ళేమో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాటలు చెప్పాలంటే కూడా బాధేస్తుంది మాకు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఒక్కసారి అవ్వాతాతలను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారనేది, లబ్ధిదారులను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారో చెప్తారు. అంతే తప్ప నీలాంటి కొవ్వు పలిసిన వాళ్ళని ఇలాగే కనపడతాయి. ఎందుకంటే వాలంటీర్లతో మీకు పని లేదు, మీకు డబ్బు విపరీతంగా ఉంది, ఆ ధనబలంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క పేదవారిని అడగండి వాలంటీర్ వల్ల ఎంత మంచి జరుగుతుందా అనేది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాలంటీర్ వ్యవస్థను మాత్రం కించపరిస్తే మాత్రం సహించేది లేదని చెప్పని చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వాళ్ళ తొత్తులందరికీ కూడా చెప్తాను. వాలంటీర్లు ఒక్క మాట అన్నా కూడా మర్యాదగా ఉండదని చెప్పని హెచ్చరిస్తూ ఈరోజు ఈ డివిజన్ పర్యటనలో చక్కగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. సార్ చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి ఎంపీకి ఆడాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా. మరి ఈరోజు పేదవారు గుర్తుకొచ్చారా? పేదవారు ఇప్పుడు గుర్తుకొచ్చారా అంటున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అమ్మఒడి ఎందుకు పెట్టలేదు? 45 ఏళ్ళు దాటి ప్రతి మహిళకి చేయూత ఎందుకు పెట్టలేదు? ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పంచిపెడుతుంటే పప్పు బెల్లలాగా డబ్బులు పంచిపెట్టేస్తున్నాడు, ఈ రాష్ట్రం అప్పులుపులోకి వెళ్ళిపోయింది, శ్రీలంకలాగా అయిపోతుందని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ పథకాలు ఎలా ఇస్తా అని చెప్తున్నాడు. అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పథకాలు ఇస్తాడా? అదే జగన్మోహన్ రెడ్డికి పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుందా? బుద్ధి జ్ఞానం లేదు. వయసు పెరిగింది కానీ మనిషికి అయితే వయసు పెరిగింది, మతి పోయింది అతనికి. చంద్రబాబు కూడా నేను ఒకటే చెప్తాను, చంద్రబాబు మాటలు ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలిచేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మీ అందరూ కూడా తెలియదు.